రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఆయన పనులు ఏముందిలే, వాగ్దానాలు చేసిండు చేయట్లేదు, ఇక అంతే, ఇక ఏముంటుంది. కేసీఆర్ పాలన బాగుంది అంటారా? మరి ఆయన చేసిన అనుకో వాగ్దానాలు ఇచ్చిన వరకు చేసిండుగా. మరి ఆయన ఏది ఏవో అంట వరకే చేయటం లేదు. అనుకోబట్టి ఎన్ని రోజులైంది చేతలు లేపాడు. ఏం పనులు ఏం జరుగుతాయంటారు రేవంత్ రెడ్డి గారు? జరగల, ఆడేసిన గొంగళ అంటే చెదలు పెట్టింది అంతే, ఏం పట్ల. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఆయన పాలన ఎలా ఉందంటారు? ఈ 10 నెలలు చూసుకుంటే ఉందండి. మాకు రైతు బంధు లేదు, ఈ మందు కట్టాల రేట్లు పెరిగినాయి, మరి బాగా ఇది ఇబ్బందిగా ఉంది. కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది? వాళ్ళు మంచిగానే రైతు బంధు ఇచ్చారు, మంచిగా అన్ని బాగా చేశారు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉందంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పాలన అయితే బాగా, కేసీఆర్ది బాగుందంటారా రేవంత్ రెడ్డి గారు బాగుంది? బాగుంది. అయితే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా రేవంత్ రెడ్డి గారు, చేస్తారేమో మరి. అదేలే కానీ ఇప్పుడైతే ఇంత బట్టి బాగా, మరి 4 సంవత్సరాల టైం ఉందిగా, చేయొచ్చు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ హయాంలో రైతులకి ఏ విధంగా మంచి చేకూరుతుందంటారు? రేవంత్ రెడ్డి అసలు మంచిది కాదు, ఇది ప్రభుత్వం మంచిది కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు అసలు. ఏదైనా టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం బడ్డు ప్రభుత్వం అయింది, వేస్ట్ ప్రభుత్వం అయింది, పెత్తందారులు అయ్యారు అందరూ. బట్టి గారు ఇక్కడికి వచ్చినా మేము అడిగినా కానీ ఆ సమాధానం కూడా చెప్పకపోవడం పోయింది. రేవంత్ గారి పాలన ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే? మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. అసలు ఆయన చేసేది ఏమీ లేదు. ఇక్కడ కనీసానికి అన్న దాంట్లో ఒక పైసా వంతు కూడా చేయాలి ఇంతవరకు. వాళ్ళకే అసలు అవగాహన లేదు. అసలు మెయిన్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా అక్కడ ఉన్న వాళ్ళకైనా. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు. ఇంకా December 9 అన్నది ఆయనకు 4 సంవత్సరాలు. December 9 మళ్ళీ మాఫీ చేయడం 4 ఉన్నాయి ఇంకా ఆయనకి. ఆయనకి ఆయుధాలు గట్టినే ఉన్నాయి. December 9 మాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ. ఇంకా 4 ఉన్నాయి ఇక December 9 ఆయనకి సరిపోతాయి అబద్ధాలు చెప్పడానికి. ఇక్కడ వరద నష్టాలు పోయినాయి, పంటలు సగానికి ఇచ్చిండు, సగం నష్టం ఈయన ఇయ్యలే. ఇంకా వచ్చి బట్టి గారు కూడా వచ్చి తిరిగిండుగా, మోకట్లు నీళ్ళు అని అది ఇదని వచ్చిండు, చూసుకొని పోయినా సగం పడలే. ఎవరెవరికి పడిందో కూడా కనీసానికి ఆయన పేర్లు చెప్పను కూడా చెప్పలేవాడు అసలు. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన బాగుంది అంటారు? ప్రతి ఒక్క ఇవాళ డబ్బులు పడతాయని ఒక రైతు అని నమ్మకం ఉంటే ఆయన రోజు డబ్బులు పడేది. ఇప్పుడు అది కూడా గ్యారంటీ లేదు, అట్లున్నది. వ్యవసాయదారు రైతులకు ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనలో? మాకు నచ్చట్లే బాబు, మంచిగా లేదు. కాంగ్రెస్ పార్టీ నచ్చటం లేదు. పార్టీ నచ్చుతుంది కానీ వాడు చేసే విధానం నచ్చటం లేదు. కేసీఆర్ గారి పాలన బాగుందంటారా రేవంత్ రెడ్డి గారి బాగుంది? కేసీఆర్దే బాగుంది. అతను అనుకున్న అప్పులు చేసిండో కానీ రైతునే సంతోష పెట్టిండు. చాలా మంది రైతులకు ఇంకా అందలేవన్నారు. అందలేదంటే అప్పుడు 1,00,000 చేస్తున్నాడు, ఆ 1,00,000 ఎడతల వారీగా 1,00,000 4 సార్లు చేసేసరికి వాస్తవంగా ఆయన చేసింది కూడా తప్పే. ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు మునగాడు. రాజశేఖర రెడ్డి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి. ఎవరి నుంచి కాదు, ఇవన్నీ మాయమాటలు చెప్పి బతికోళ్ళు వీళ్ళందరూ. రాజశేఖర రెడ్డి 2 లక్షలు చేస్తున్నాడు, ఎమ్మటి 2 లక్షలు చేసిండు, రైతులకు ఎమ్మటి మళ్ళీ 2 లక్షలు లోన్ ఇచ్చిండు. ఇది ఏడవలేక కక్కలేక మెంగలేక సత్తాను ఈ గవర్నమెంట్లో. ఆయన చేసిన కనకారం ఏముంది? కేసీఆర్ కూడా 1,00,000 రూపాయలు మాఫీ అన్నాడు, మాకేమీ లేదు. అసలు 1,00,000 రూపాయలు వేయలేదని మేమందరం రేవంత్ రెడ్డికి ఎత్తి వాడు గెలిచిండు. వాడు గెలిచి కూడా ఇదే పని చేస్తాడు. ఏం చేస్తా చెప్పు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎలా ఉందంటారు? నాకైతే కొంతమంది బాగుపడే వాళ్ళే బాగుపడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు బాగుపడట్లేదు. కేసీఆర్ గారు ఉన్న హయాంలో, రేవంత్ రెడ్డి గారు ఉన్న హయాంలో కూడా ఎవరికి మంచి జరగట్లేదు అంటారా? మంచి జరగట్లేదా అంటే కేసీఆర్ అది మంచి జరగట్లేదా అంటే ఆయన ఇట్లా ఉచిత హామీ అవ్విస్తా ఇవ్విస్తా అది ఇదని అట్లా చెప్పలేదు. అందరికి ఈక్వాలిటీగా ఉండి అన్ని చెప్పారు. ఇదేముంది, అందరికి ఉచితం ఇస్తాం అది ఇస్తే అయిన వాళ్ళకైనా కాని వాళ్ళకి కావట్లేక అసలు. జనానికి ఏం చేసేది లేదు, ఏమీ లేదు, ఓట్లు వేపించకమే. అయితే ఇప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉంటుందంట? ఇంకా కేసీఆర్ పాలన కూడా అంతే ఉంది, కేసీఆర్ పాలన అంతే ఉంది, కాంగ్రెస్ పాలన అంతే ఉంది. ఏముంది, వాడు ఆడే ఈడే. అది ఈయన గెలిపిస్తేనే ఈడు ఇంతే చేసిండు, వాడిని గెలిపిస్తేనే వాడు మంది వాళ్ళని బాగు చేసిండు. ఇంకేమనుంది, రైతులకి ఏముంది? ఇప్పుడు మరి కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ ఉండగానే బాగుంది. ఇప్పుడు ఏముంది, ఏమి లేదు. రైతు బంధు డబ్బులు లేవు, అయ్యి లేవు, ఏమి లేవు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది తెలంగాణ? ఏముంది, అందరితో అంతే ఉంటుంది.
ఆయన కేసీఆర్ ఎలకబెట్టింది లేదు, ఏది ఎలకబెట్టింది లేదు. ఏంది ఆయన ఏం ఎలకబెట్టిండు, ఏదంతే. ఏంది మరి కేసీఆర్ గారు రైతు బంధు ఆయన ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఇంకేలా అంటారు? అన్ని ఒకసారి ఒకటో చేస్తూనే ఉన్నాయి కూడా. టైం ఉందా? ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో? మరి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందంటారు? ఎట్టుంది అట్నే ఉంది, ఏముంది ఏమీ లేదు. కేసీఆర్ పాలన బాగుంది అంటారా, ఇది బాగుంది? కేసీఆర్ పాలన అంటే అది ఎత్తుకొచ్చిండు, ఈయన కూడా తర్వాత చేస్తాడేమో పనులు. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందంటారు? కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకా ముందు చెప్పలేము. నమస్తే సార్. రైతులకైతే ఉపయోగం లేదు, రైతు బంధు రాలేదు, ధరలు కూడా ఆకాశం కట్టినాయి. 1000 రూపాయల మంచిది 2000 దాటింది డబ్బా. మరి ఏం ఉపయోగం? ఇప్పుడు ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏం కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదంట, బాగలేదు, నచ్చలేదు. కేసీఆర్ పాలన ఎలా ఉంటుండే? రైతు బంధు కరెక్ట్గా వచ్చింది, రైతులకు ఉపయోగం బాగుంది, మంచి పెన్షన్లు కింద మంచిగా వేసిండు, అది బాగుంది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. అందినంత మటుకు దాదాపు చేస్తూనే ఉన్నాడు. బడ్జెట్ లేక కొద్దిగా కష్టంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇటు కేసీఆర్ గారి పాలన బాగుందంటారా, ఇటు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? దాదాపు 100% రేవంత్ రెడ్డి గారి పాలనే బాగున్నది. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? బాగలేదు, ఆయన చేసే పద్ధతులు ఏది మంచిలేదు, ఒక్కటి బరాబర్ లేదు ఆయన చేసేది. చాలా చేసే పద్ధతులు మంచిగా లేవు రేవంత్ రెడ్డి గారు చేసేది. బాగాలేదంటారు. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కేసీఆర్ గారి పాలన బాగుందంటారా, ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? కేసీఆర్ గారి పాలన కొద్దిగా బాగున్నది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది కదా రేవంత్ రెడ్డి గారిది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ రాడిగా వెయ్యం ఓటేయం అయిపోయింది కదా, దాని పని ముచ్చటే పక్క పెట్టాలి. ఇక కాంగ్రెస్ వద్దు, మాకు కాంగ్రెస్ ముచ్చటే వద్దు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందంట? ఏదంటే కేసీఆర్ కక్ష మీద ఏదో మార్పు రావాలని చేసి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. అటువంటిప్పుడు ఆయన కూడా ఏదో చేస్తాడు, ప్రజలకు అదే చేస్తాడు, వాగ్దానాలు ఇచ్చుడు, కొద్దిగా అమలు చేసుడు, అది వెనుక మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంట? ఉన్నాయి కానీ కొంచెం పోతానే స్కీములు, ఇవి రైతు బంధు, ఇంకా పింఛన్స్, ఇంకా ఇందిరా మీన్లు ఇంకా రావట్లేదు ఇంకా. అట్లా ఎంతవరకు సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేరాయి అంటారు? కొన్ని అయినా కొన్ని కాలే. ఆయన తీస్తే మనసు మంచి మనకు అట్లా అట్లా అది కట్టమ్మా. రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాల హామీలన్నీ అమలు చేస్తారని ఓట్లేసి గెలిపించారు. గెలిపించాం చేస్తాక ఆయన చేస్తే మనకు మంచి పద్ధతి, మన వరకు ఆయన మంచి పెడితే మనసు భవిష్యత్తులో ఓటేయగలుగుతాం ఆయన సార్కు, అది బాబు. అయితే గత ప్రభుత్వం చూసుకుంటే కేసీఆర్ గారి పాలన బాగుందంట, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన బాగున్నది, అది బాగున్నది కానీ స్కీములు పెట్టింది కానీ అది ఇంకా అమలు కాలేదు. అట్లా అమలు చేస్తే మనకు అందరికి మంచిది. ఎలా ఉంది ఇప్పుడు కేసీఆర్ పాలనలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందంటారు? మంచిగా ఉన్నది. ఇంకా రైతు బంధులు పడకనే ఇబ్బందులు. అవి అన్ని ఒప్పుకునే అన్ని మా అయితే ఓకే అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది. ఈ బోనస్ ఇవి అవి వేస్తాను కదా, ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే ఓకే మంచిగా నడుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుందంట? కేసీఆర్ పాలన అంటే అయిపోయాది దాని పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ హయాంలో బాగుందంటారా? బాగుంది. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇప్పుడు చూసుకుంటే వ్యవసాయం రైతులకు కానీ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు? ఇప్పుడు అందరికీ బాగానే అందుతున్నాయి. కొన్ని వెనక ముందు ఇప్పుడు కొన్ని అంటే 6 గ్యారెంటీలు అన్నప్పుడు కొన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు కదా. ఇప్పుడు మనం చేస్తలేడు అంటే అది వేరు, చేస్తాను కదా రైతులు గారు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మాఫీ చేసిండు. ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలంటారు, అవి సుధా ఇస్తుండు. ఇంకా ఇప్పటి వరకు అయితే ఓకే, ఏమీ లేదు. అయితే చూసుకుంటే పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎలా ఉంది అంటారు? కేసీఆర్ ప్రభుత్వం బాగాలేదు. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం గురించి ఎలా ఉందంటారు రైతులకి? బాగానే ఉంది, వ్యవసాయం ఇట్లా బాగానే ఉంది, రైతులు కూడా రుణం కూడా బాగానే ఉంది, బాగానే చేస్తాడు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన బాగుందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారు? ఇప్పుడు స్టార్టింగ్ చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పటికి అన్ని పనులు మంచిగా ఉన్నాయి, స్టార్టింగ్ చేసి బాగానే చేస్తాను. రేవంత్ చేసింది బాగుంది, కేసీఆర్ చేసేది కూడా కొన్ని బాగానే ఉంది, మీరు కూడా చేసేది కూడా బాగా మాట్లాడతాను.
రేవంత్ రెడ్డి గారు అంటే చాలా మంచివాడే, ఎలా ఎందుకని? ఎంతకైనా కూడా మన ఇప్పుడు ఏంటి అది ఏం పార్టీ అది కాంగ్రెస్ అదివరకు పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికంటే జరిగేది మంచిగానే అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మంచిది అనిపిస్తుంది. పోయినసారి కేసీఆర్ పాలన కంటే కూడా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారా? రేవంత్ రెడ్డి గారి పాలనే మంచిగా అనిపిస్తుంది మాకు, మా వరకు అయితే. అంటే ఊరు వరకు లోకం కోసానికి అని కాదు, మన ఉద్దేశం, మన అనుభవం కోసానికి అయితే రేవంత్ రెడ్డి గారే జర మంచిగా అనిపిస్తుంది. ఇంత ముందున్న కేసీఆర్ గారి పాలన బాగుంది అంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అంటారు. ఫస్ట్ ఈ సంవత్సరం వరకు 1 year అవుతుంది కదా, ఆయన కూడా అనుడు అవసరం లేదు. కొత్త ఇల్లు సర్దు పెట్టుకోవడం చాలా టైం పడుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రేషన్ కార్డు ఇస్తే సరిపోద్ది. ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి అమలు అయితేనే ఉన్నాయి తప్ప. కానీ సరే కేసీఆర్ అప్పులు చేసిందా ఏది చేసిందా జనం మీదే భారం పడుతూ ఉంటుంది. అది కేసీఆర్ ఎలా అయితే వ్యతిరేకంగా చేసి కాంగ్రెస్ గెలిపించామో మళ్ళీ కాంగ్రెస్ కూడా అలానే చేస్తే అంటే ఉన్నోడి పోయి ఉన్నోడికే పెడతాడట, లేనోడి పోయి ఉన్నోడికే పెడతాడంట. పేద ప్రజలకు అయితే మాత్రం ఏం మాత్రం ఒరిగింది మాత్రం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎలా ఉందంటారు? మంచిగా ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే పోయినసారి కేసీఆర్ పాలన బాగుందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో? బాగానే ఉన్నది, బాగానే ఉన్నది. ఏ విధంగా చెప్తారు? ఏం చెప్తారు మరి, ఆయన దగ్గర పైసలు లేవు. కేసీఆర్ అంతా లూటీ చేసిపోయా, అప్పుల పాలు చేసిపోయా. మరి ఏం చేయంటారు, మెల్లె ఇస్తాడు. ఇచ్చినప్పుడు తీసుకుంటాం మేము, తప్పేం లేదు. కేసీఆర్ పాలన బాగుందంటారా, మరి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది? రేవంత్ రెడ్డి బాగున్నది, ఆయనది వేరు ఈయనది వేరు పరిపాలన. ఇది బాగానే ఉన్నది, కాకపోతే నిదానంగా ఉన్నది. పైసలు వచ్చిన కొద్దీ ఇస్తా ఉంటాడు. ఇప్పుడు మాకు ఏంటి రైతు బంధు ఇంకా పల్లె ఇస్తాడు, తీసుకుంటాం అట్లా. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ హయాంలో? ఏమున్నది ఆ గట్టినే ఉంటుంది. ఇక ఏం చెప్తాడు, ఏం పనులు ఎక్కడ నడుతానే, ఏం పనులు నడతలేవుగా. ఓ లోను లేదు, మాకు ఏది లేదు. రెక్కల కట్ట మీద కూలి నాలు చేసుకొని బతికినాం. మరి 2 సంవత్సరాలు బట్టి పెట్టినప్పుడు అన్నా మరి ఇప్పుడు వరకు సుధా ఏం ఇవ్వకపోతే వాడు ఎట్లా అన్నట్టు వాడు ఎవరు ముడిచికి అన్నాడు. వాడు అప్పుడు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, 6000 ఇస్తాం అని ఎవరు ముడిచికి అన్నాడు లంజవాడికి. వాడు దేనికన్నాడు చెప్పు? ఏం చేసిండు వాడు? పేదవానికి ఏం అరుచుకుంటాడు వాడు? 60% ఖరాబ్ అయింది, మోకాలు దెబ్బ తాగి మోకాలు లారెక్కి నడుము రాడున్నది నాకు ఎన్నులా అడ్డం పడితే. ఇంతవరకు 1 రూపాయి లేదు. ఆ లంజ కొడుకు ఇవ్వలే, ఈ లంజ కొడుకు ఇవ్వలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందంటారు? మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ కన్నా తెలంగాణ కాంగ్రెస్ అయితే బాగుంది పాలన ఇప్పటివరకు అయితే. ఎందుకంటే పథకాలన్నీ అమలు చేస్తాను కదా, కేసీఆర్ లేట్గా అమలు చేసేది కానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా అమలు చేస్తుంది. కేసీఆర్ గారి పాలన బాగుందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనే బాగుంది మాకైతే. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉన్నది. అప్పులు చేస్తాడు. ఏమేం చేసిన అప్పులు కొన్ని అప్పులు బాగా మాఫీ చేసిండు. యథా ప్రకారం చేసుకుంటే వస్తానే ఉన్నాడు ఒకటి కోటి అంతే. ఒకదాన్ని కూడా చేసుకుంటూ వస్తారు. ఇంతవరకు మరి కేసీఆర్ పాలన బాగుంది అంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుంది? ఏదైనా గంతే అంది, అంత సమానం అనుకోవాలి. ఆయన అట్లా ఈయన ఇట్లా అని సమస్య లేదు. ఎలా ఉందమ్మా రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, మంచిగా ఉచితంగా కరెంట్ బిల్ ఇస్తుండు, అన్ని నార్మల్ చేస్తుండు, మంచిగా చేస్తుండు. ఇంతవరకు మరి కేసీఆర్ పాలన బాగుంది అంటారు, రేవంత్ రెడ్డి గారి పాలన ఏమంటారు? ఇక్కడ గ్రామ ఇంకా 1 year అవుతుంది కదా, ఇంకా ఇయర్ వస్తుంటే తెలుస్తుంది కదా ఏదైనా. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే? ఈ సంవత్సరం అవుతుంది కదా, దగ్గర 11 నెలలు. ఎలా ఉందంటారు? ఏం మంచిగా ఉన్నది. కొన్ని హామీలు ఇచ్చిండు, హామీలు నెరవేర్చలే. రైతు బంధు ఇస్తాను, రైతు రుణాలు ఇస్తాను, కొందరికి ఇచ్చే కొందరికి ఇవ్వపాయ. ఈ బస్ ఫ్రీ అని అది పెట్టి కోట్ల నష్టమే. ఇచ్చేది ఇవ్వకుండా బస్ ఫ్రీ పెట్టి కొన్ని కోట్ల నష్టం చేసి ఏమున్నది? ఏం పాలన? సగం పరిపాలన. ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా కట్టినీళ్ళు కూలగొట్టమని ఏ గవర్నమెంట్ అన్నా చెప్పిందా? కట్టినీళ్ళు కూలగొడతారు ఎవడన్నా? ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నిరుపేదలకు ఇల్లు కట్టాలని ఇల్లు కట్టించుకుంటున్నారు. అక్రమ కట్టడాలు అంటున్నారు. అక్రమ కట్టడాలు అంటే మాకు వేరే గవర్నమెంట్ అక్రమ కట్టడాలు కడతంటే వాళ్ళు అప్పుడు ఎందుకు కట్టినచ్చిళ్ళు? ఈయన కూలగొట్టమనటానికి వాళ్ళు కట్టించిల్లా? అన్నీ చిరణేశాలు వేసుకుంటా అన్ని కోట్ల ఖర్చు. ఇప్పుడు ఇది కూలగొడుతావు, ఇంకొకటి కొనకట్టుతావు.
అది నువ్వు ఎక్కడ కట్టిస్తావు? ఇప్పుడు మళ్ళీ నువ్వు అప్పు దేవా? వాడిని అప్పు తెచ్చినా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటాను. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ నువ్వు అప్పు తెచ్చుకుంటే కడతావా? వాడన్నా సరే అప్పు చేసినైనా పప్పు కూడా తినబెట్టిండు జనాలకు. మరి నువ్వు చేసింది ఏమున్నది? నువ్వైనా చేసినావా? నువ్వు చేసింది ఏం లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది మరి? కేసీఆర్ పాలనలో అసలు అప్పు చేసినా కూడా రైతులతో దండకున్నారు. రైతులకు రైతు రుణాలని రైతు బంధు అని ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చిండు. అప్పు చేసినా కూడా సరే ప్రజలలో మంచితనం అనేది ఏర్పడ్డది. ఇప్పుడు ఈయనది ఈయన పరిపాలన ఏమున్నది? రేవంత్ రెడ్డి పాలన ఏం బాగాలేదు అంటారు. ఏం లేదు. ఇక్కడ రైతులకి గిట్టుబాటు రేటు మాటలు చెప్పి ఇప్పుడు ఏదో సీట్లకు రావాలని నేనని ప్రజలలో నిరూపించుకున్నాడు. ఏం లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఇక 4 సంవత్సరాలు అనేది గట్టినే అదే ఇక గట్టి అంటాడు. ఇక గట్టి మాటలు చెప్తాడు. ఇక గట్టిన 4 సంవత్సరాలు పూట గడుపుతాడు. కథం తర్వాత చేతులు పడతాడు. అంతే, ఇంకేమున్నది? గిట్టుబాటు ధరకు అందుతుంది అంటారు. గిట్టుబాటు ధర ఏమున్నది? గిట్టుబాటు ధర అంతకంతే ఉన్నది. అప్పుడు గవర్నమెంట్లో గట్టి గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఆయన సన్నాలు పెట్టద్దు అన్నాడు. ఆయన 150 ఎకరాలు పెట్టిండు. ఆయన పూసక్క చేసిండా టీఆర్ఎస్ గవర్నమెంట్? ఈ సన్నాల విషయంలో మద్దతు ధర అంటే ఏదైనా కంత ఉంటుంది. మద్దతు ధర ఎవడు రైతును ముంచేటోడే కానీ లాభం అనేది లేదు. ఎవడు రైతును ముంచుడే. కళ్ళం కాడ ఓడు ముస్తాడు, కుండ కాడ ఓడు ముస్తాడు, బండ కాడ ఓడు ముస్తాడు, ఆడ అమాలి కాడ వాడు ఓడు ముస్తాడు, ఐకెక్ పడ వీడు ఓడు ముస్తాడు. అంత దొంగలే ఉన్నారు. ఎవడు రైతును ముంచేటోడే, రైతులు లాభపరిచేటోడే కూడా. మీరు సన్నోళ్ళు పెడితే 500 ఇస్తా అంటున్నారు. ఇక ఇస్తా అన్నాడు. అది వచ్చినాడు చచ్చినాడు. ఇప్పుడు సన్నాలు పెడతా అంటే వాడు వద్దానని వాడే పెట్టుకునే. ఇప్పుడు సన్నాలకు 500 పెంచుతానన్నాడు. ఏది నువ్వు పెట్టావా? వాడు రైతు బంధు ఇచ్చా, నువ్వు రైతు బంధు చెప్తాను కొడతాను నువ్వు వంటివి. ఇక నువ్వు రైతు బంధు వాడో మాట నువ్వు మాట్లాడు. ఇంకేం అంత బరాబరి ఉన్నది. ఏ గవర్నమెంట్ అయినా బరాబరి ఉన్నది. రైతులు నష్టపోతారు. ఎవడున్నారు రైతులు ముంచుతాడు? రైతులే మళ్ళీ రైతే రాదంటాడు. రైతు రాజు ఎక్కడైండు? రైతును ముంచేటోడే పోయి రైతు రాదంటాడు. ఏందా నీకేందా? నీకే 4 ఎకరాల భూమి ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, కోట్లతో అమ్ముకొని తింటే రైతు అనేటోడు అమ్ముకొని తినడానికి వాడు ఆపుకుంటాడా? కానీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఎప్పుడన్నా కరెంటు ఏ గడియ పోతుందో ఎప్పుడు ఏ గంటకు పోతుందో తెలియదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా పోయిందా? ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. గడియ గంటకు ఎప్పుడు పోవుడేనే, ఎప్పుడు ట్రిప్ పోనే. సాయంత్రం వచ్చి అడిగి వేచ్చినాడు ఇట్లా కూర అనుకొని తిందామనే టైం పల్లెలు వేసుకుని అంటారు లిట్టుకులో కరెంట్ పోతుంది. ఆడి సాడు పోయే. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో బాగుందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో బాగుందంటారు. ఇప్పుడు అన్నా చేసిన మాకు కొన్ని చేసిండు, ఈయన కొన్ని చేసాడు. మాకు ఆ ప్రభుత్వం పింఛన్ ఇవ్వలే, ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిది ఎలా చేస్తారు అంటారు. ఇటువంటి బోకరేషాలు ఏపటికనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. అది కథ. ఎందుకంటే కాంగ్రెస్కి ఓటేసినోడు పిచ్చోడు, వాడిని బోకర్ మాటలు పట్టుకునే కాంగ్రెస్ ఓటేసింది. అది కథ చెప్తున్నా. నా విషయం మీకు ఇది. ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రభుత్వంలో చేసింది అది ఏది లేదు. ఏం బాగా చేసినట్టు ఊరికేమన్నా బాగా ఓట్లేయాలని దండం పెట్టి ఓట్లేపించుకున్న కథ కడగదలిగే. అయితే అయ్యా నువ్వు బస్ టికెట్ మాత్రం పెట్టాలి, పెట్టకుంటే మాత్రం నడవది. బస్సు పురి బస్ అని కుక్క కూడా ఎక్కుతుంది. బస్సు అందు లేకుంటే పోతాండ్రు. ఇల్లు మంచి వాళ్ళకు కరెంటు బిల్లు లేదు. నా సొంటి బీదరాలకు కరెంటు బిల్లు. అయితే మాత్రం కరెంటు బిల్లు కేసీఆర్ ఎక్కడ సెల్కున్న దానికి 4000 ఇస్తే ఉప్పు తొక్క తెచ్చుకొని తిన్నాం. అవి లేవాయి మరి ఎట్లా? అన్ని మన నా చూడడానికి ఇంటి బిల్లు ఎత్తాడు, పెద్దలకు ఎత్తలేడు. అగో ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయిన ఇంట్లున్నా. అదే ఇంద్రం ఉన్నప్పుడు ఆ ఇంద్రం నువ్వు ఏడపోయినావో. ఇంద్రం ఉన్నప్పుడు ఇంద్రం మిల్లు అని పేరు పోయింది. ఎక్కడెక్కడ పేరు పోయింది ఇంద్రం ఉన్నప్పుడు. అట్టే ఇంద్రం మిల్లు అత్తాయి మనకి వెనకటి రాలేదా అని ఉబ్బి బొబ్బరి పప్పు అయినాము. ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుండే. ఎందుకంటే మరీ ఇబ్బంది అవుతుంది జనాలకు. ఎందరికైనా కేసీఆర్ ఉన్నప్పుడు ఏందరికైనా అన్ని పనులు నడిచేటి, అన్నీ చేసేటి, రియల్ ఎస్టేట్ ఉండేది, అన్నీ చేసేది. ఇప్పుడు అన్నీ పడిపోయినాక ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు అందరు గెలిచేళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కటి ఏందరికైనా ఈ పాలనకి ఇట్లా ఉన్నది, మోరీలు ఇట్లా కట్టాలి, ఇది పాలన ఇది అని ఎవరు చెప్పేటోళ్ళే లేరు. ఒక ఎమ్మెల్యేలు ఏం చేస్తానంటే ఇంట్లో వచ్చి కూర్చున్నారు తప్పించి, కానీ మా వాడకు మాత్రం ఇప్పుడు వరకు రాలే. ఏది ఎలక్షన్లప్పుడు జెండా వచ్చిండ్లు పోయిండ్లు, అంతే తప్పించి కానీ ఏం లేదు. అంతే, ఇంకేం పరిపాలన ఇది. చూసుకుంటే కేసీఆర్ గారిది బాగుందంటారు. కేసీఆర్దే బాగుండే. మరి ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు వీళ్ళు చేసే పరిపాలన అనేది మనం అనుకుంటున్నాం. ఎందుకన్నా గత ప్రభుత్వంతో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంట.
అయినది కేసీఆర్ ముందు చూసినాం పరిపాలన ఎట్లున్నది అంటే ఒక రకంగా ఉంటే దాని తర్వాత ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు ఇది మన టీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఇక ఎవరైనా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చినా మీ ఆటో డ్రైవర్ కాబట్టి చాలా మంది ఆంధ్ర వాళ్ళు అడుగుతాం. వాళ్ళే అంటారు మీ తెలంగాణ మంచిగా ఉన్నదని అంటారు. రోడ్లు ఇట్లా అంతా బాగుంది పరిపాలన, మా కాడ ఆంధ్ర కాడనే లేదు, మీ కాడ తెలంగాణ బాగా చేసింది కేసీఆర్ అంటారు. ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుండి ఇక ప్రతి ఒక్కళ్ళు ఇట్టుడు ఆటోలో కూర్చున్న వాళ్ళు కూడా లేడీస్ ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఆ ముండ కొడుకుకి ఎవరు పెట్టుకున్నారు ఫ్రీ బస్సు, ఎవరు ఎక్కుతారు ఫ్రీ బస్సు, పొద్దాక పని చేసే వాళ్ళు ఫ్రీ బస్సు ఎక్కి వెళ్ళిపోతాం. అది జాబ్ చేసుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది అది ఫ్రీ బస్సు, మాకెందుకు అది. దాని బదులు ఇంకా రేషన్ షాపులలో సన్న బియ్యం ఇచ్చి ఇక పప్పు ఉప్పు నూనె ప్యాకెట్లు ఇస్తే అందరికి చెందు అని ట్రాఫిక్ అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కదా, ఎలా ఉంది ఆయన పాలనలో ఎలా ఉందంట? ఆయన పాలన ఏమున్నది, బిల్డింగ్లు కూలగొట్టుడు ఆ పాలనే ఉన్నది ఆయనది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా చేసాము. రియల్ ఎస్టేట్ కూడా పన్నది, ఎక్కడ లేదు, ఎక్కడదక్కడ పండ పెట్టి పన్నాడు మంచిగా. ఇంకా 4 సంవత్సరాలు ఉండేటోళ్ళకి ఆయన కూలేటట్టున్నది ఆయన ఉంటుంది. ఇక ఆయన ఉన్న రోజులు గంతే ఉంటుంది. ఇక కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మంచిగా ఇది ఉండేది, ఈయన చేసేది ఏం లేదు. ఇక ఎలా ఉందంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఈ పాలన మంచిగా లేదండి. కేసీఆర్ పాలన మంచిగా ఉండే, రియల్ ఎస్టేట్ మంచిగా నడిచింది, వర్కులు కూడా బాగానే నడిచింది. ఈ రేవంత్ రెడ్డి వల్ల ఏం ఉపయోగం లేదు. అన్ని హైడ్రా అని పెట్టిండు, బిల్డింగ్ అన్ని కూలగొట్టుడు, దానివల్ల కొత్త బిల్డింగ్ ఎవరు కడతలేరు, భూములు కూడా ఎవరు కొంటలేరు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది.